అప్పుడు మన మనసుని మనం గెలుచుకున్నట్టు. మనసుని రెండిటితోటి బాగా టైఅప్ చేయాలి ఎప్పుడు. దేనితోటి? టైం తోటి, వర్క్ తోటి. టైం తోటి, వర్క్ తోటి. పుస్తకాల పురుగు అంటాం కదా! అట్లా పని పురుగులాగా ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. కాకపోతే పైసా వచ్చే పని చేస్తే మంచిది. అది. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఈ శరీరం ఆ సాధన కోసమే ఉంది. ఆ సాధించుకోవడానికే ఉంది శరీరం. దానికోసం ఉపయోగించుకోవాలి. కొంతమంది లేట్‌గా అయినా సరే ఫాలో అవుతారు. ఎందుకంటే అందరికి అదే గావాలి. అదే సత్యం కాబట్టి. ఎవరైనా సరే. ఎవరు సత్యం దగ్గర లేరని మనం ఆ సత్యమైన దారిని వదిలిపెట్టొద్దు. ఉదయం ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం లేవడం సత్యం అనంటే ఇంకంతే సత్యం అది. దాన్ని మనం ఫాలో అవుతుండాలి. ఎవరో వాళ్ళకి గూడా సాధ్యం కావట్లేదు గదా! అని మనం గూడా మెంటల్లీ సపోర్ట్ తీసుకొని మన మనసుని గెలుచుకోకుండా మనం ఓడిపోవద్దు. మనం ప్రాక్టీస్ చేయాలి. లోకం ఎప్పుడు గూడా దేనికోసం ఎదురు చూస్తుంటదంటే గెలిచే వాళ్ళ కోసం చూస్తుంటది. ఎవరు సంపాదించి, సాధించి చూపించేస్తారు. ఎవరు చూపిస్తారు. చూస్తూ ఉంటుంది. ఆ పర్సన్ సాధించి చూపించారంటే హ్మ్. సూపర్. ఓహ్! చాలా రిటైల్ చేసి బాగా సంపాదించారు అనగానే, అప్పుడు అవునా! నేనిప్పటిదాకా ఏమి రిటైల్ చేయని వాళ్ళతోటి మాట్లాడుతూ, వాళ్ళనే చూస్తూ అట్లనే ఉంటున్నాను. నా దృష్టి మొత్తం దాని మీదనే ఉంది. అప్పుడు ఆ సీనియర్ ఇటు చూపిస్తాడు. చూడు, ఇటువైపు చూడు. వీళ్ళెలా సాధిస్తున్నారు. ఈ మేడం ఎలా సంపాదించుకుంటుంది. ఆ సార్ ఎంత టీమ్‌ని కలిగి ఉన్నారు. ఎందుకు సాధ్యం కాదు. ఓకే. నీటి బొట్టు, నీటి బొట్టుని కలుపుతూ ఉంటే సాధ్యమవుతుంది. సో, మన యొక్క దృష్టి యొక్క పవర్ అనేది బాగా పెంచుకోవాలి. మనకు ఆలోచన పవర్ పెంచుకోవాలి. అప్పుడు మన మనసుని మనం గెలుచుకుంటాం. టీమ్‌కి గూడా ఉపయోగపడతాం. వాళ్ళకి గూడా మనం చెప్పగలుగుతాం. ఓకే. ఒక 12 విషయాలున్నవి. 12 విషయాలు. ఈ 12 విషయాలని మనం కొంచెం ఆ దృష్టిలో ఇవి గూడా ఈ దృష్టిని గూడా కలుపుకుందాం. మనకొక దృష్టి ఉంటుంది. ఆ దృష్టికోణంలో చూస్తాం. యుద్ధం జరుగుతుందనుకోండి. అయ్యో పాపం! ఎందుకు అట్లా అనిపిస్తది. ఏ దేశం, ఈ దేశం నాదేది ఏ దేశం వైపు, నువ్వు ఏ దేశం వైపు హ్మ్. ఇట్లా కొట్టుకొని సాగకుండా అక్కడుండేటువంటి జనాలు, పిల్లలు, అమాయకుల గురించి ఆలోచించే దృష్టి ఉన్న మహానుభావులు గూడా ఉంటారు. హ్మ్. అర్థమైందా? సో, ఆళ్ళ దృష్టి ఎట్లా ఉంది అనేది ముఖ్యం. దృష్టి అనేది చాలా. ఆ దృష్టిలో కొన్ని ఈ దృష్టి విధానాలు నేనొక 12 విధానాలు జెప్తాను. అది గూడా పెంచుకుందాం. ఓకేనా? ఆలోచన జ్ఞానం అనేది. ఆలోచన శక్తి అనేది ఎంత ముఖ్యమో, ఆలోచన జ్ఞానం గూడా అంతే ముఖ్యం. ఆలోచన శక్తి ఎప్పుడు పెరుగుతుంది? అలవాట్ల ద్వారా పెరుగుతుంది. ఓకేనా? అలవాట్ల ద్వారా గుడ్ హ్యాబిట్స్ ద్వారా పెరుగుతుంది. మంచిగా ఆహారపు అలవాట్లు, హ్మ్. మంచి మాట్లాడే అలవాటు, మంచి మనస, వాచ, కర్మణ అలవాట్లేమున్నాయో అనేది. మళ్ళొకసారి చెప్తున్నాను. ఆలోచన శక్తి మన పవరు రెండిట్లో దాగి ఉంటుంది. ఒకటి ఆలోచన శక్తి, ఇంకోటి ఆలోచన జ్ఞానం. ఎవరికైనా ఎప్పుడైనా ఆహ్, వచ్చేటువంటి అసలు ఇన్‌కమ్ రావట్లేదు, కస్టమర్స్ క్రియేట్ అవ్వట్లేదు అనుకుంటే చెప్పండి. ఎర్లీ మార్నింగ్ వేకప్ గురించి చెప్పండి. లేదు వచ్చింది ఆగిపోయింది. ఇంకా డూప్లికేషన్ అవ్వట్లేదు, డబల్ అవ్వట్లేదు, ముందుకెళ్ళట్లేదు. ఒకప్పుడు మంచిగొచ్చింది అనన్నా వెంటనే ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క వేకప్ మార్నింగ్ వేకప్ ఎలా ఉంది? లేదు. అవును. కరెక్టే. అప్పట్లో ఉండేది. ఇప్పుడు లేదు. రైట్. ప్లీజ్ బి కంటిన్యూ. హ్మ్. కంటిన్యూ చేయండి దాన్ని. అప్పుడు మీ యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది. అలవాటు అది. మంచి అలవాటు. అక్కడి నుంచే స్టార్ట్ అవుతది మొత్తం. ఇలాగ. ఓకే. నేను ముందు ఆలోచన శక్తి గురించి ఒక చిన్న పాయింట్ చెప్పి, మళ్ళీ ఆలోచన జ్ఞానం గురించి చెప్తాను. ఆలోచన శక్తి. ఈ 2 పాయింట్లు చాలా ముఖ్యం. ఆలోచనతోటే మనం అన్ని క్రియేట్ చేస్తాం. అట్రాక్ట్ చేస్తాం. 3 ఎనర్జీ పాయింట్స్ అనేది. ఓకే. ఒకటేంటి స్టమక్ ఎనర్జీ పాయింట్. అంటే తినే అలవాట్లు. ఇది ఆలోచన శక్తిని బాగా పెంచుతుంటది. చాలా అవసరం. ఇక తినే అలవాటని అక్కడికొచ్చింది కాబట్టి,
ఒక విషయం చెప్తున్నాను. ఆరోగ్యం సీక్రెట్ అంతా ఆహారంలోనే ఉంటుంది. పోషక ఔషధాలు ఉంటేనే ఇప్పుడు ఆహారం అనేది 100% సంపూర్ణమవుతుంది. పోషకాఔషధాలు ఉంటేనే ఆహారం అనేది సంపూర్ణమవుతుంది. లేకపోతే మళ్ళీ మన జీవితంలోకి అల్లోపతి శాతం పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. అన్ని ప్రాబ్లమ్స్. ఏదైనా సరే హెల్త్ ఇష్యూ ఉంది అనంటే, ఏదైనా సరే తుమ్ములెక్కువొస్తున్నాయి అని అన్నా సరే, అంటే అంత చిన్న విషయమే, అదేం చిన్నది కాదు. అదే పెద్దదవుతది. సో, ప్రతి ఒక్కటి ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లమ్ వస్తుందంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం బరువు చెక్ చేసుకోవాలి. బరువు, శారీరక బరువు. శారీరక బరువు వెయిట్ ఎలా ఉంది? హైట్‌కి తగ్గ వెయిట్ ఉన్నారా? అది. మళ్ళీ శరీరం లోపల ఉన్నటువంటి బరువు. కొలెస్ట్రాల్ బరువు ఎట్లా ఉంది? యాసిడ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి? యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇవి చెక్ చేసుకోవాలి. ఇది ఒకటి. తర్వాత మనసు బరువు. వాళ్ళకేమైనా ఒత్తిడులు ఎక్కువ ఉంటున్నాయా? ప్రెషర్స్ ఉంటున్నాయా? అతిగా ఆలోచించి, అతిగా భయపడుతూ, ఇట్లయితే ఎట్లా? అట్లయితే ఎట్లా? అని ప్రతి దాన్ని జరిగిన ప్రతి విషయాన్ని చీల్చి చెండాడుతూ, హింసించుకుంటూ, తోటి వాళ్ళని కూడా హింసిస్తున్నారా? ఇట్లా. అది ప్రెషర్ ఎక్కువ ఉందంటే మాత్రం మొత్తము శరీరం చిందరవందరైపోతుంది. సో, వీళ్ళకి. కాబట్టి వెల్‌నెస్ అనేది మెంటల్లీ కూడా వెల్‌నెస్ చాలా ముఖ్యం. సరేనా? సో, ఇది శరీరానికి సంబంధించిన కర్మన అలవాటు. తర్వాత మాట్లాడే అలవాట్లు. సగం మంది వాళ్ళ గుడ్ హ్యాబిట్స్‌ని కోల్పోవడానికి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చాలా. మనం ఎవరితోనో మాట్లాడతామో వాళ్ళతో వినాల్సొస్తది. తప్పదు. మనం ఎవరితో అయితే మాట్లాడతామో మాట్లాడంగానే అయిపోదు. మళ్ళీ వినాల్సొస్తుంది. ఖచ్చితంగా వాళ్ళది కూడా వినాలి. హ్మ్. మీరు ఎనర్జిటిక్‌గానే మాట్లాడతారు. అవతల వ్యక్తి ఎనర్జిటిక్‌గా మాట్లాడొద్దు. చచ్చినట్టు మళ్ళీ అవి కూడా మనం వినాలి. అదంతా మళ్ళీ శ్రవణం పోసుకోవాలి చెవిలో. ఖతం. వైబ్రేషన్ అంతా చేంజ్ అయిపోతది. మీ డ్రీమ్‌కి సంబంధించి చాలా ముఖ్యం. మీ డ్రీమ్‌కి సంబంధించినటువంటి ఆలోచనలే మాట్లాడాలి, చేయాలి. మీ డ్రీమ్ ఏంటి? ఫస్ట్ నేమ్ లిస్ట్‌లని క్రియేట్ చేసుకోవాలి. కస్టమర్ క్రియేషన్ చేసుకోవాలి. అండ్ పార్ట్నర్స్ క్రియేషన్. అంటే స్టెప్ 1 క్రియేషన్. ఇది చేసుకోవాలి. ఇది ముఖ్యమైనది. సో, ఇది మాట్లాడే అలవాటు. మళ్ళీ తర్వాత ఆలోచించే అలవాట్లు. అర్థం చేసుకునే అలవాటు. మనస, వాచ, కర్మణ. మనసు ఎట్లా అర్థం చేసుకుంటుంది విషయాలని. ఏదైనా సరే బాధ పెట్టినా సరే నన్ను నేను మొదట నిరూపించుకుంటాను అని అనుకోండి. నేనే మారాలి అని అనుకోండి. నన్ను నేను నిరూపించుకుంటాను. అంతే. ఇలాంటి ఒక వండర్‌ఫుల్ హై ఫ్రీక్వెన్సీ జ్ఞానాన్ని ఆలోచనలో పెట్టండి. ఆలోచనలో. మీకెవరి తోడు అవసరం లేదు. దైవం తోడు ఉంటే సరిపోద్ది. ఎవ్వరి అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ వస్తుంటారు. ఎవరికి దైవం తోడు ఉందో వాళ్ళందరూ వస్తారు. ఏ గూటి పక్షులు అక్కడికొచ్చేస్తాయి. నో ప్రాబ్లమ్. ఇక ఈ 12 చకచకా చెప్తాను ఆలోచనల్లో. ఇది శక్తి పెరగడానికి అలవాట్ల గురించి చెప్పాను. అర్థం చేసుకునే అలవాటు ఇవి. ఇప్పుడు ఎంత శక్తి ఉంటే అంత జ్ఞానాన్ని మనం శక్తివాన్ లభతే జ్ఞానం. ఎంత శక్తిని మంచి గుడ్ హ్యాబిట్స్‌ని ఎంత పెంపొందించుకుంటుంటే, అంత చక్కటి జ్ఞానం వాళ్ళ దగ్గరికి అదొక ఫ్లో అన్నమాట వచ్చేస్తది. అంతే. గుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి గుడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ వచ్చేస్తుంటది. అందుకనే ఒక నెల రోజులు, 3 నెలలు కొన్ని పెట్టుకోవాలి. ఆ నియమాలు పెట్టుకొని, మనం నిర్ణయించుకొని ఆ నియమాలు పెట్టుకొని, మన నిజాలను మార్చుకోవాలి.
నా క్యాష్ కోసం నేనేం చేస్తున్నాను? ఏది కన్సిస్టెన్సీ చేస్తున్నాను? నేను ఏ వర్క్ చేస్తున్నాను? ఓన్లీ నాకొక అవకాశం సంపాదించుకునే అవకాశం వచ్చిందని ఫోన్లు చేసి మోటివేషన్ చేసుకుంటూ కూర్చుంటున్నానా? ఎడ్యుకేషన్ చేస్తున్నానా? ఇటీవల తెలంగాణ ఇచ్చినటువంటి దాంట్లో ఫ్రేమ్‌వర్క్ జరుగుతుంది తెలంగాణలో స్పీడ్‌గా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎలా ఉండాలి? డైరెక్ట్ సెల్లర్ ఎట్లా ఉండాలి? అనే దాంట్లో. సో, దాంట్లో భాగంగా ప్రొడక్ట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రొడక్ట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది దేనికి ఉపయోగపడుతుంది? దీని ఇంగ్రీడియెంట్స్ ఏంటి అని. అది మనం చక్కగా మన వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా ఎక్స్‌ట్రా కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నారు. ఓకే. సో, అది ఇంపార్టెంట్. ఏదో ఉట్టిగానే మోటివేషన్ చేసుకుంటుంటే కాదు. ఎడ్యుకేషన్ అది ముఖ్యం. సో, ఆలోచన జ్ఞానం అనేది మనము పెంచుకోవాలి. శక్తివాన్ లభతే జ్ఞానం. గుడ్ హ్యాబిట్స్ ఉంటే గుడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఓకే. సో, ఆ శక్తి పెరగాలి అనంటే గుడ్ హ్యాబిట్స్‌ని, కన్సిస్టెన్సీని, విల్ పవర్‌ని పెంచుకోవాలి. సంకల్ప శక్తిని పెంచుకోవాలి. హ్మ్. అట్లే. వదలకుండా అట్లనే పట్టుకున్నాడండి. సాధించాడు. ఆ మేడం అట్లనే పట్టుకుంది. సాధించింది. ఇట్లా ఉంటుంది. మొదటి ఆలోచన జ్ఞానం ఈ దృష్టితోటి ఉంచండి ఆలోచనలో. ఒకటి కృతజ్ఞత. ఫస్ట్ గ్రాటిట్యూడ్. గతంలో జరిగినటువంటి మంచిని ఎప్పుడు గూడా మనం నెమరేసుకుంటూ ఉండాలి. ఆ సందర్భంలో అది మనకు మంచి కాదు అని అనిపించినా ఆ తర్వాత మనకు అర్థమైపోద్ది. అమ్మా! ఇది మంచే జరిగిందిగా. అట్లా జరిగింది గాబట్టే నాకిప్పుడు ఇది ప్లస్ అయింది అనుకుంటాం. హ్మ్. అదలా ఆ వర్క్ అలా జరక్కపోతే మనం ఇలా తయారుగాం. నేచర్‌కి కావాల్సింది మనం చాలా చక్కగా తయారవ్వడం. నేచర్ ఈస్ ద టీచర్ ఎప్పుడు కూడా. కాకపోతే మనకున్న భయం వల్ల, మనకున్నటువంటి ఆహ్, ఒక అవిశ్వాసం వల్ల కొంచెం టెన్షన్ పడతాం. కానీ పూర్తి విశ్వాసపరులై ఉండాలి. జరుగుతున్నటువంటి పాజిటివ్‌ని గుర్తించాలి. గ్రాటిట్యూడ్ థాంక్స్ చెప్తూ ఉండాలి. కృతజ్ఞత అనేది. అసలు రిటైల్ చేసుకొని సంపాదించుకోవడం ఎంత అదృష్టమో. ఒక నెట్‌వర్క్‌ని స క్రియేట్ చేసుకొని వాళ్ళకి సర్విస్ ఇచ్చి సంపాదించుకోవడం ఎంత అదృష్టం అనేది ఫ్యూచర్‌లో అందరికీ తెలుస్తది. హ్మ్. దగ్గరుండి మనం జేయాల్సిన ప్రోగ్రామ్స్‌ని సీనియర్స్ చేస్తూ, మన టీమ్‌కి ఎడ్యుకేషన్ ఇస్తూ, మనకి ఇన్‌కమ్ వచ్చేటట్లు చేస్తున్నారు. అది ఎంత అదృష్టమో అర్థమవుతూ ఉంటది. అది తెలిసినప్పుడల్లా అరె! చేతిలో మిస్ అయిపోయింది అనుకుంటారు. గ్రాటిట్యూడ్ అనేది వెంటనే భగవంతుడు మనకి ఏ రూపంలో పాజిటివ్ చేస్తున్నాడో తెలుసుకోకపోతే కనుక హ్మ్. అది మనకి ఇబ్బంది. నేనొక గిఫ్ట్ ఇచ్చాను. మీరు లైట్‌గా తీసి పక్కన పెట్టుకున్నారు. ఇంకో గిఫ్ట్ రాదు. గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు గూడా. ఈ ఒక్క విషయం చెప్పి మనసు ఏం చేస్తుంటదంటే ఇంకా, 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 ఇంకా ఓకే. మూడోది అయిపోయింది నిన్న. నాలుగోదేంటి? నాలుగోదయిపోయింది. ఇంకా ఐదోదేంటి? ఐదోదేంటి? ఇట్లా ఎప్పుడు నెక్స్ట్, నెక్స్ట్ పరుగులతోటి పరుగులనమాట దానికి. కానీ ముందు అసలకి ఈ రోజు నేను లేచి ఉన్నాను, బతికి ఉన్నాను. దీనికి థాంక్స్ అని అక్కడి నుంచి ఆ మూలమైన దానికి థాంక్స్ చెప్పడం స్టార్ట్ చేయాలి. హ్మ్. ఇంకా నా పిల్లలు ఏదో చేయలేదు గాదు. అసలు పిల్లలున్నారు. బంగారంలా ఉన్నారు. మన మాట వింటున్నారు. చాలది. దానికి థాంక్స్. హ్మ్. ఇది అసలు ఆ మూలాలైనటువంటి వాటికి థాంక్స్ చెప్తూ ఉంటే ఇంకా పెద్ద గిఫ్ట్‌లు ఇవ్వబడతాయి. అది ముఖ్యం. హ్మ్. ముఖ్యంగా నాకిక్కడ ఓ చక్కటి వాతావరణం, ఒక మంచి ఆరోగ్యం గురించి ఆలోచించే వాతావరణం,
ఏం చేయాలి అనే ఆ యొక్క కర్తవ్య బోధించేటువంటి వాతావరణం అని ఈ ఈ వాతావరణానికి, ఈ యొక్క పరివర్తనకి, ఈ ఎడ్యుకేషన్‌కి ఫస్ట్ థాంక్స్ చెప్పుకుంటూ, ఈ గ్రాటిట్యూడ్ తోటి మనం కంటిన్యూ చేసుకోవాలి. అప్పుడు జరగాల్సిందంతా జరుగుతుంది. నేను 3 రోజులు ఆరామానికొచ్చాను. 4 రోజులు ప్రయత్నం చేశాను నలుగురికి. అక్కడికే కాదు. అసలు ఆ అవకాశం వచ్చింది చాలు. సంపాదించుకునే అవకాశం. అక్కడ థాంక్స్ కృతజ్ఞత అనేది. ఇది ఎన్ని కోణాల్లో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఎంత ఎంత నములుతుంటే అంత టేస్ట్ వస్తుంది. ఈ కానీ కృతజ్ఞత గురించి మాత్రం ఆలోచించాను. నా కోణంలో నేను ఆలోచించుకొని ఏదైనా సరే ఆ మొదట చెప్పిన రెండిటికే ఉపయోగపడాలి. ఏంటిదది? మన మనసుని మనం గెలుచుకోవడం, మన మనీని మనం గెలుచుకోవడం. అంతే కదా! మీరు ఎన్నైనా దానికి నేనొక రాగం తీయొచ్చు, మీరొక రాగం తీయొచ్చు. ఎవరి గ్రాటిట్యూడ్ ఆళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఫైనల్‌గా మనం చేయాల్సిందేంటి? మన మనసుని, మన మనీని జయించడం అనేది మెయిన్. అది ముఖ్యమైన పార్ట్. ఓకే. సో, తర్వాతది ఇంకొక ఉండాల్సినటువంటి మనకి ఆలోచనలకి ఒక సామర్థ్యం పెరగాలంటే సామర్థ్యం. తర్వాతది త్యాగం. త్యాగం. ఆ పదాన్ని మనం ఎలా విశ్లేషించుకుంటామో మన ఇష్టం అది. నేనైతే ఒక చిన్న హింట్ అయితే ఇస్తున్నాను. ఇలా విశ్లేషించుకోండి బావుంటుంది అని. ఓకే. త్యాగంలో ఏంటి? మీరు మీ మీకు సంబంధించినటువంటి డ్రీమ్ కోసము దేన్ని త్యాగం చేస్తున్నారు? దేన్ని? సంపాదించిన త్యాగం కాదు. అనవసరమైనది ముందు త్యాగం చేయగలుగుతున్నారా? కరెక్ట్‌గా. హ్మ్. దేనికోసం అసలు అంటే జస్ట్ ఏం లేదు. దానికోసం నేనేం ప్రయత్నం చేయట్లేదు అసలు. కానీ ఆ నెట్‌వర్క్ నెలకి రూ. 1,00,000 ఇచ్చే నెట్‌వర్క్ మాత్రం కావాలి. నెలకి రూ. 1,00,000 అంటే మాటలా అసలకి. హ్మ్. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు కఠోర సాధన చేసుకుంటే అప్పుడు ఆ యొక్క ఇన్‌కమ్ అనేది క్రియేట్ అవుతుంది. అది మనకి, మన నెక్స్ట్ తరాలకు గూడా ఉపయోగపడుతది. ఆ నెట్‌వర్క్ అనేది. ఇప్పుడు యూట్యూబ్ ఆహ్, ఉంది ఓనర్‌ని నేను. నా ఛానెల్‌కి నేను ఓనర్‌ని. నేను తయారు చేసుకున్న వీడియోస్ ఉపయోగపడతాయి గదా! ఎప్పటికైనా. ఎప్పటికైనా సంపాదించి పెడుతూ ఉంటాను. యూట్యూబ్ ఉన్నంత కాలం. అలాగే ఇండస్ట్రీ ఉన్నంత కాలం మనకు ఆ నెట్‌వర్క్ అనేది ఉపయోగపడుతదంటే ఎంత అదృష్టం అది. సో, దానికోసం ఏం త్యాగం చేస్తున్నామనేది. గంట ముందు నిద్రను గూడా త్యాగం చేయకపోతే వాళ్ళసలు నేను అందుకనే మన 2 రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరేం చేయొద్దు. కన్సిస్టెన్సీ‌గా ఓ 3 సంవత్సరాలు ఒక గంట ముందు లేవడం అనేది ప్రాక్టీస్ చేయండి చాలు మీ జీవితంలో. అంతే. ఒకవేళ మీరు ఈ యొక్క వివాలో టాప్ 10లో నేను ఉండాలని మీరనుకుంటే మీరది జేయండి చాలు నాకు తెలుసు. ముందు రోజు క్రమశిక్షణ లేకపోతే ఉదయం ఎంత కష్టమైతదో. ఎన్ని పనులున్నా సరే మళ్ళీ గుర్తుపెట్టుకొని రావాలి. ఎన్ని పనులున్నా. మాట్లాడుతూ పడుకోవడం, షార్ట్ రీల్ చూస్తూ పడుకోవడం. హ్మ్. కానీ తర్వాత పని గురించి ఆలోచించి పడుకుంటేనే తెల్లారి మెలుకువొస్తది. అవునా? గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే లేదు. రేపు నాకు ఇది ఉంది ప్రోగ్రామ్ అని. అట్లా. ఇది త్యాగం అనేది ఒకటి. కృతజ్ఞత, త్యాగము. తర్వాతది జ్ఞానము. ఇది మనల్ని మన యొక్క థాట్ పవర్‌ని ఇంకొంత పెంచుతూ ఉంటుంది. ఈ యొక్క విషయం. ఏంటి అనంటే జ్ఞానం. నీకు పర్టిక్యులర్‌గా ఆ విషయంలో జ్ఞానం ఉందా అని అంటే, ఆ విషయంలో జ్ఞానం ఉండాలి. ఎందులో? మీరు ఎంపీసీలోకెళ్దాం అనుకుంటున్నారు. మ్యాథ్స్‌లో ఉండాలి. ఏదైనా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉందనుకోండి. సైన్స్ మీద ఆ జ్ఞానం ఉండాలి. పర్టిక్యులర్‌గా ఎందులో ఎదగాలనుకుంటారో దాంట్లో జ్ఞానం ఉండాలి. ఎందులో ఎదగాలనుకుంటే అందులో. అందుకే మనకు 3 జ్ఞానాలు. వెల్‌నెస్ ఒకటి, మైండ్‌ఫుల్‌నెస్ ఒకటి, బిజినెస్ ఒకటి. ఈ 3 ఇంపార్టెంట్.
ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నంటే ఈ మూడిట్ల నుంచే వస్తాయి. చెబితే హెల్త్ గురించైనా చెప్తూ ఉంటాను. లేకపోతే ఎందుకంటే మనం వెల్‌నెస్ మనుషులం. ఇన్స్యూరెన్స్ మనుషులం గాదు. వెల్‌నెస్ మనుషులం. ఫ్లాట్‌ల మనుషులం గాదు. వెల్‌నెస్ మనుషులం. ఓకే. దాని గురించి. సో, తర్వాత మైండ్‌ఫుల్‌నెస్. మైండ్‌ఫుల్ ఎందుకనంటే టీమ్ వర్క్ కాబట్టి. ఒకేసారి నలుగురిని ఇన్‌స్పైర్ చేయాల్సుంటది. నలుగురిని ఒకేసారి ఇన్‌స్పైర్ చేయాలంటుంది. ఆ టీచరు ఒక మాట చెప్తే అక్కడున్న 40 మంది వినాలి. ఎవరో ఒకరు కాదు. హ్మ్. ఆ మాట శక్తి పెరుగుతుంటే ఆ వినేవాళ్ళది చేరుకుంటుంది. వినేవాళ్ళ సంఖ్య పెరుగుతుంటుంది. అట్లా ఫస్ట్ వాక్ శక్తి పెంచుకోవాలి. ఈ జ్ఞానం ఉంటే అది పెరుగుతుంది. సీనియర్ మెకానిక్ చెప్తే జూనియర్స్ వింటారు. ఎందుకంటే అందులో ఆయనకి ఎక్కువ జ్ఞానం ఉంది కాబట్టి. ఉంది. మాస్టరీ అందుకనే మాస్టరీ అని ఇక్కడ రాసుకోవచ్చు. జ్ఞానం దగ్గర మాస్టరీ సాధించాలి. అంటే బాగా చెప్పాలా? ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పాలా కాదు. అర్థమయ్యేటట్లు చెప్తే చాలు. ఉన్న 2 విషయాలతోటే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక డైరెక్టర్ కేవలం 2, 3 చిన్న చిన్న కెమెరాలతోటి సినిమా తీసేస్తాడు. ఎట్లా అనంటే ఆల్రెడీ ఉంది. అతనికి చాలా తర్ఫీదు, మాస్టరీ ఉంది కాబట్టి చిన్న చిన్న విషయాలతో కూడా చెప్పగలుగుతారు. చేయగలుగుతారు. తర్వాతది సానుభూతి. సానుభూతి. ఇక్కడ చక్కటి మాట రాసుకోవచ్చు. అదేంటంటే అనుభూతి. అనుభూతి. సానుభూతి. అంటే అవతల వ్యక్తి ఫీలింగ్స్‌కి, ఎమోషన్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం. అనుభూతి. వాళ్ళ నిర్ణయాలకి రెస్పెక్ట్ ఇవ్వడం. అలా ఉంది అనంటే ఓకే. డన్. ఓకే. మీరెలా అనుకుంటే అట్లా చేసుకోండి. అంతే. నేను పలానా విషయానికి ఓటేస్తాను. ఓకే. మీరు దానికి ఓటేసుకోండి. నా స్వేచ్ఛ నాకుంది. ఓకే. వాళ్ళని అనుభూతి. వాళ్ళు ఎలా అనుభూతి చెందుతున్నారు అట్లా. అట్లయితేనే పిల్లల్ని చేరుకుంటాం. ఇప్పుడు ఆ బొమ్మను చూస్తే మనకి అంత ఉండదు. పిల్లవాడికి వేరే అనుభూతి ఉంటుంది. కానీ వాడి కోణంలో ఆలోచిస్తేనే మనం వానికి కనెక్ట్ అవుతాం. సేమ్ అనుభూతి. తను ఎలా అనుభూతి ఫీల్ అవుతున్నాడు అనేది మనం ఉంటది. అలాగే ప్రేక్షకుడు ఏ అనుభూతిలో ఉన్నాడో డైరెక్టర్ ముందే అనుభూతి అవ్వగలిగితే తన రంగంలో సక్సెస్ అవుతాడు. అట్లా. మీరు కాంప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా, మీ టీమ్‌ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఓకే. ఏం చేయాలి అంటే అనుభూతి. వాళ్ళు వాళ్ళెలా అనుభూతి చెందుతారో మీరొకసారి ఊహించగలిగితే మీరింకెక్కువ కాంప్లిమెంట్ ఇవ్వగలుగుతారు. హ్మ్. వాళ్ళ ఫీలింగ్స్ రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళెలా అనుభూతి చెందుతున్నారో మనం అట్లా. అలా ఉంటే దానికి తగ్గట్టే మాట్లాడగలుగుతాం. దానికి తగ్గట్టే చేయగలుగుతాం. ఇవన్నీ అనుభవం మీద మనకు తర్వాతది కరుణ. కరుణ. ఎప్పుడైనా సరే మనము ఎవరికంటే కూడా కొంచెం బాగా చేయగలుగుతూ ఉంటాం. బాగా జ్ఞానంలోనో, ధనంలోనో ఏ విషయంలోనో సంథింగ్ కొన్ని విషయాల్లో వాళ్ళకంటే మనం ఎక్కువగా ఉండగలుగుతాం. ఎవరైతే అది వాళ్ళు పొందలేకపోయారో వాళ్ళ మీద కరుణ ఉండాలి. హ్మ్. వాళ్ళు తొందరగా అంత అర్థం చేసుకోలేకపోవచ్చు. అంత జ్ఞానం చెప్పానుగా జ్ఞానంలోనో, ధనంలోనో అని చెప్పాను. హ్మ్. లేకుంటే అధికారంలోనో. ఈ 3 విషయాలు. వాళ్ళకి అంత వాళ్ళు బహుశా ఓడిపోతూ ఉండొచ్చు.
మన మాట విన్నా వినకపోయినా వాళ్ళ మీద అయ్యో పాపం అనే కరుణ ఉండాలి. అందులో మనకి కొంచెం భగవంతుడు గిఫ్ట్ ఇస్తాడు. ఆ జ్ఞానంలో, ధనంలో, అధికారంలో కొంచెం ముందుగానే ఇస్తాడు మనకు ఆ ర్యాంక్ కావచ్చు, లేకుంటే కొంచెం టీమ్ పవర్ కావచ్చు, ఏదైనా. అది పొందలేని వాళ్ళ మీద ఆ కరుణ అనేది ఉండాలి. ఈ విషయం కూడా తెలీదు ఆళ్ళకి. లేకపోతే ఇది కూడా చేయలేకపోతున్నారు. నేను బాగా చెప్పగలుగుతున్నాను, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అసలకి రాకూడదు. ఇది ఓకే. ఈ పాయింట్ కూడా రీచ్ అయింది. ఇంకా ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండాల్సినటువంటి. అవును నాకు ఉండాలి అని గట్టిగా అనుకుంటే ఇంకా అది అలవాటై వింటది. సబ్‌కాన్షియస్ వింటది ఇంకా. హ్మ్. ఆ గుణాన్ని పెంపొందించుకుంటది. మరి గుణమే ధనం. ఇంకేముంది? గుణమే ధనం. ఇంకొకటి తాదాత్మ్యం. అంటే ఏదైనా అక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు దాంట్లో లీనమై పూర్తిగా లీనమై చేయడం. సినిమాలో చూసేటప్పుడు ఎట్లా లీనమైపోతాం? వాళ్ళు ఏడిస్తే తెలవకుండా ఏడుస్తూనే ఉంటాం. ఓకే. తాదాత్మ్యత. సో, మనము ఒక పని చేసేటప్పుడు ఏదైనా డ్రీమ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో అంతగా లీనమైపోవాలి. ఒక టీచర్ ఫస్ట్ దాని పేరు ఏంటి సార్? ఏది సార్? ఈ ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ సార్. కరుణ, ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు చెప్పి సార్ ఇప్పుడు. తాదాత్మ్యత, తాదా మెత. తాదాత్మ్యత. హ్మ్. హ్మ్. అంటే ఇక జీవిస్తున్నారు అని అంటారు కదా! అట్లా. హ్మ్. అది. సో, దాంట్లో ఇప్పుడు మీరు ఓ మనీ క్రియేషన్ అని పెట్టుకున్నారనుకోండి. లేకపోతే ఇంకేదన్నా ఎడ్యుకేషన్ గాని, మీ ఒక టాపిక్ చెప్పాలని ఆ మేడం డిసైడ్ అయింది. వాళ్ళకి చెప్తుంది. హ్మ్. ఆ టాపిక్ చెప్పేటప్పుడు ఆ పనిలో లీనమైపోవడం అని పెట్టుకోండి సరిపోతుంది. లీనమైపోవడం. అందులో మునిగిపోవడం. ఈ గుణం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాతది ఓర్పు. ఓర్పు. ఇది ఇంక దాని తర్వాతది సహనం. మీకోసారి టాపిక్ వచ్చింది గుర్తుందో లేదో నేను చెప్పాను. ఓర్పేమో బాడీకి సంబంధించింది. సహనమేమో మనసు కంటే ఇంకా కొంచెం బాగా అర్థమవుతది. ఇప్పుడు మీరు ఉన్నారు. కూర్చోవడం, రాసుకోవడం, శరీరం ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనే అక్కడ కూర్చొని రాసుకోగలుగుతాం. దానికి ఆ శక్తి లేదనుకోండి, ఆ ఓర్పు లేకపోతే అది ఉండదు. సహనం లేకపోతే కాన్సంట్రేషన్ ఉండదు. ఏకాగ్రత. సో, శరీరానికి ఓర్పు చాలా ఓర్చుకునే శక్తి ఉండాలి. చిన్న చిన్నయి రాగానే వెంటనే కంగారు పడిపోవద్దు. అనారోగ్యానికి సంబంధించి శరీరానికి ఏదైనా వచ్చినా వెంటనే కంగారు పడిపోవద్దు. దాన్ని ఒకసారి చూసి అసలు ఆ ప్రాబ్లమ్ ఏంది? రూట్ కాజ్ ఏంటి? హ్మ్. దానికి మంతెన గారు డైట్ ఏం చెప్తున్నారు? ఎటువంటి ఆహారాన్ని మార్చాలి? అన్నీ చూసుకోవాలి. చూసుకొని నెమ్మదిగా చేసుకోవాలి. ఓర్చుకునేటువంటి శక్తి చాలా ముఖ్యం. తర్వాతది సహనం. మనసు ఎంత సహనంగా ఉంటే అంత రిజల్ట్ తీసుకుంటది. శరీరమేమో ఎంత ఓర్చుకునేటువంటి శక్తి ఉండాలి. ఓకే. తర్వాతది శ్రమించడం. శ్రమించడం.
ముందుకొస్తే ఏ బాధ్యతలు వస్తాయని ఒక వ్యక్తి అన్నాడు. నేను ప్రెజెంటేషన్ చేస్తే ఇంకెప్పుడు నన్నే ప్రెజెంటేషన్ చేయమంటారు అని. సీనియర్ కోసం చేయమంటున్నారేమో అని అనుకున్నారు. కానీ టీంని నిలబెట్టుకోవడానికని అర్థం కాదు. ఇప్పుడు ఆ ఒక్కరి టీము లేరు. అసలు ఆ ప్రెజెంటేషన్ ఎందుకు ఆ చిన్న చిన్న అడుగులు వేయడం నేర్పిస్తారు? జిఎస్ఎంలు పెట్టండి అదని ఎందుకు అనుకున్నారు? ఇంట్రెస్ట్‌గా వచ్చే వాళ్ళ టీమ్‌ని నిలబెట్టడానికి, టీమ్‌ని క్రియేట్ చేసుకోవడానికి. వాళ్ళకు హోల్డింగ్ అనేది పెరుగుతుంది. లేకపోతే అలాగనే ఉండి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతారు. శ్రమించడం, బాధ్యతలు తప్పించుకోవడానికి ట్రై చేసుకోవడం. తప్పించుకుంటే తప్పించుకున్నారు. ఎవరి కంఫర్ట్‌లో ఆళ్ళు ఉండడంలో నష్టం లేదు గానీ, మరీ తన స్థానాన్నే కోల్పోయేంతగా ఉంటే ఇబ్బంది. ఏది తను అనుకున్న డ్రీమ్‌ని. నేమ్ లిస్ట్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, ఓకే. టీమ్ క్రియేషన్. దాన్నే మిస్ అయ్యేంత ఉంటే వాళ్ళకే నష్టం. శ్రమించడం అనేది ఒక వాళ్ళ నేచురల్ అలవాటయి ఉండాలి. ఎంతైనా కష్టపడతారు అనేది. అది ముఖ్యం. మేధో కష్టం. ఇందులో శారీరక కష్టం కంటే మేధో కష్టం. కొంతమంది చూడండి ఎంత ఓపికగా జీఎస్ఎం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి వినయంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నారు. ఒక మేడం గారైతే అసలు ఇంకా అక్కడ టీమ్ లేదేమో అని అనుకుంటే మళ్ళీ రీస్టార్ట్ చేసి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఉన్నారు. ఈ వారం గూడా తన దగ్గర 9 మంది ఇన్‌కమ్ తీసుకున్నారు. హ్మ్. అంతకుముందు లేరు. అంటే మళ్ళీ తగ్గిపోయారు. మళ్ళీ పెంచుకున్నారు. అది ముఖ్యం. నెక్స్ట్‌ది శ్రమించడం అనేది మన యొక్క ఒక కవచకుండలం అవ్వాలి. ఇది ముఖ్యం. అందరూ దేనికి ఇష్టపడతారంటే నెట్‌వర్క్ అనంగానే ఆహ్, ఇక వేరే వాళ్ళు ఏదైనా చేసేస్తారేమో అనుకుంటారు. అట్లా కాదు. ముందు మన మనసుని జయించి నేనేం చేయగలుగుతానన్న దగ్గర ఉంటే అప్పుడు వాళ్ళకి ఆహ్, సామూహిక చైతన్యం అనేది కలుగుతుంది. ఓకే. తర్వాతది సేవ. సేవ. హ్మ్. వీళ్ళు సొంతంగా ప్రోగ్రామ్‌కి రాలేకపోతున్నారు. లేకపోతే ఏమి ప్రోగ్రామ్ చేయలేకపోతున్నారు అన్న వ్యక్తులతోటి అసలు టీము ఏర్పడదు. అస్సలు ఏర్పడదు. హ్మ్. ఎవ్వరు లేకున్నా సరే తనేం చేయగలుగుతున్నారన్న దాన్ని బట్టి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటది. ఇది సీక్రెట్. హ్మ్. మీరు ఏం చేయగలుగుతారు అనేది మనం నిరూపించుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు అది అసలైనది. అప్పుడు వాళ్ళని అందరూ ఇష్టపడతారు. కెప్టెన్ ఉట్టిగనే ఇచ్చేస్తారా బహుశా? రండి బాబు తీసుకో కెప్టెన్ అని. ఎన్ని సార్లు నిరూపించుకుంటే ఆ కెప్టెన్ వస్తది. హ్మ్. టీమ్ మెంబర్‌గా ఉండి గెలుచుకుంటే కెప్టెన్‌షిప్ ఇస్తారు. సో, అది. శ్రమించడం అనేది ఇంకోటి సేవ, సర్వీస్. అంటే ఎటువంటి లాభం లేదు అని తెలిసినా చేసేది సర్వీస్. అంతేనా శాంతి? ఎటువంటి లాభం లేదు అని తెలిసినా చేసేది సర్వీస్. మీరు చెప్పండి ప్రైమరీ ఎడ్యుకేషన్ అదేనా కాదా? ప్రైమరీ ఎడ్యుకేషన్. అది గూడా మనం ఇది చేసుకున్నాం. మీకు చూడండి ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం మీకు నచ్చిందా?
ఇది మన పోస్టర్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇక్కడ ఎవరైతే వాళ్ళకి చెప్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఫోటో వాళ్ళది వస్తుంది. వినే రిటైలర్ ఎవరు ఉన్నారో వాళ్ళు. ఒకవేళ వీళ్ళ ప్రాస్పెక్ట్ ఉండొచ్చు, వీళ్ళ కస్టమర్ ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ వందన మేడం చెప్తుంది అనుకోండి, వందన మేడం ఫోటో ఉంటుంది. ఇక్కడ ఎవరుంటే ఎవరి ప్రాస్పెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సునీత మేడం తన బంధువులకి ఎవరైనా చెప్పించవచ్చు, తన బంధువులకి లేకపోతే ఎవరైనా. సో అక్కడ ప్రాస్పెక్ట్ కస్టమర్ది అయితే ఉండదు, రిటైలర్ లాగిన్ అయిన రిటైలర్దే ఉంటుంది. అది అర్థం. ఓకేనా? ఇది సో బాగుందా? అది పోస్టర్. అది ప్రైమరీ ఎడ్యుకేషన్. ఒక 6 విషయాలు అన్ని కుటుంబాలకి ఆరోగ్య అవగాహన చేయాలి. వాళ్ళు కొంటారా కొనరా, అసలు మీతో నడుస్తారా లేదా కూడా తెలియదు. నో ప్రాబ్లం. మరి ఇంట్లో కూర్చొని అసలు వినే వాళ్ళని తయారు చేసుకోవడం అది ఎంత ఇంట్లో కూర్చొని. మీరు నాకు ఒక్క నిమిషం అట్లా ఇవ్వండి టైము, చెప్తాను. అది స్క్రీన్ షాట్ తీసుకున్నారా? మీకు ఒకటి చూపిస్తాను. మీకు చూడండి, ఇండస్ట్రీ మీద ఎమ్మటే అసలు అంటే కృతజ్ఞత అని అన్నాను కదా ఇందాక, అది కలుగుతుంది. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టగా శిరాలు లక్షరాక్షరాలు రాయగా నిసిద్ధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీ వెలుగు పంచగా విశాల నింగి చాలదా. వీళ్ళు వెల్నెస్ సమాచారం ఇవ్వడానికి డైలీ ఎవరు టీం వర్క్, వాళ్ళ టీం వర్క్ చూడండి ఎలా ఉందో. మనుష్యులందు వెల్నెస్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, వాళ్ళ ఇంట్లో అనారోగ్యం ఉంటే వాళ్ళ ప్రోడక్ట్ల గురించి చెప్పడానికి, వాళ్ళు ఇండస్ట్రీలో ఏమన్నా కష్టం ఎట్లుందని మీరు చెప్పండి. ఇంకా ఎంత గ్రాటిట్యూడ్ జరపచ్చు. జస్ట్ ఇంట్లో కూర్చొని 1 lakh పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, 2 lakhs పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, 10 lakhs పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, టాప్ 10 వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇది మనం ఎంత ఇంకా కష్టపడవచ్చు రాబోయే, అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ పని చెప్పిన ఆ కంపెనీకి ఆ సాంగ్ వేస్తే మన కంపెనీకి ఏ సాంగ్ వేయాలి? సో ఆ 2000 వాల్యూ, 3000 వాల్యూ తెలిస్తే, నెలకు 10,000 వాల్యూ తెలిస్తే, అసలు ఎంత బయట తిరిగితే అది వస్తుందో తెలిస్తే ఖచ్చితంగా 1 hour ముందు లేవడం అసలు కష్టమే కాదు అసలు. ఓకే. సో సర్వీస్ అనేది తర్వాతది వినయం. 11వది వినయం. దేనికి వినయం అంటే ఎవరి దగ్గర, అంటే సీనియర్లు వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర వినయం అన్నారు. వినయం అంటే మనకు జరుగుతున్న దాని దగ్గర, కాలం దగ్గర వినయం ఉంది. కాలం దగ్గర ఈరోజు ఇది అనుకుంటాము, ఇద్దరితోటి సంథింగ్ ప్రజెంటేషన్ ఉందో ఏదో అనుకుంటాం, వాళ్ళకి ఆ టైం నాకు ఈరోజు కుదరట్లేదు అంటే వేరే పని పడ్డదని దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు.
నో ప్రాబ్లం. ఏం చేయాలి? అప్పుడు మనకు గుర్తు రావాల్సిన జ్ఞానం ఏంటి? ఇది. వినయం అనేది ముఖ్యం. ఈ చెప్పినటువంటి ఇవి గుణాలు ఎంత పెరుగుతూ ఉంటే మీ థాట్ పవర్ అంత పెరుగుతుంటుంది, ధీశక్తి. ఓకే. ఏదైనా జరగచ్చు. కొంతమంది పాజిటివ్‌గా జరగచ్చు గాక. అయినా సరే, పాజిటివ్‌గా జరిగినా సరే, ఏదైనా సరే వినయం అనేది. ఓకే. తర్వాతది లాస్ట్‌ది సామూహిక చైతన్యం. చైతన్యం. చైతన్యం అంటే కదలిక. ఒక సమూహంలో కదలిక తెప్పించగలగడం, ఆలోచింపజేయగలగడం. ఎవరైతే వండర్‌ఫుల్‌గా ఆలోచించగలుగుతారో, అర్థం చేసుకోగలుగుతారో, ఆచరించగలుగుతారో వాళ్ళే సామూహికంగా ఆ టీమ్ వర్క్‌ని క్రియేట్ చేయగలుగుతారు. లేకపోతే కష్టం వాళ్ళకి. ఆ ప్రొడక్ట్‌ని చూసి ఎళ్ళిపోరా, రిజల్ట్‌ని చూసి ఎళ్ళిపోరా, ఇన్‌కమ్ వస్తదని చెప్తే ఎళ్ళిపోరా అంటే అట్లా ఎళ్ళిపోరు. హ్మ్. ఎళ్ళిపోవడం కాదు కావాల్సింది. మనతో కదలడం కావాలి. దానికి సామూహిక చైతన్యం. హ్మ్. సో, ఈ ఈ యొక్క సామూహిక చైతన్యానికి అంటే ముందు మనం చైతన్యవంతులుగా ఉండడం అంటే ఈళ్ళకి ఈజీ అవుతుంది సామూహిక ఓకే. 12 పాయింట్స్ ఇంపార్టెంటేనా? హ్మ్. చాలా ఇంపార్టెంటు. నేను ఎన్నో రోజుల నుంచి అది విని ఉన్నాను. మళ్ళీ నోట్ చేసుకొని ఎక్కడో ఒక దగ్గర చెప్తూ ఉండడం. సహనం అంటే ఏంటి? ఓర్పు అంటే ఏంటి? వినయం అంటే ఏంటి? ఇది అంతా కూడా ఉంటుంది. తాదాత్మ్యత అంటే ఏంటి? పవర్ ఆఫ్ నవ్‌లో చెప్పిందంతా ఈ తాదాత్మ్యత. ఓకే. మనకి ఒక 5 మినిట్స్. ఇప్పటిసేపు విన్నాం గదా! బుర్ర హీట్ ఎక్కిపోయి ఉంటది. కొంచెం ప్రశాంతంగా అయితది. ఇందులో ఇప్పుడు చెప్తూ ఉంటే అన్నీ లోపలికి కనెక్ట్ అంటే కొన్ని హత్తుకుంటాయి. హ్మ్. వాటిని గుర్తు తెచ్చుకోండి అంతే. ఎప్పటికి గుర్తుండిపోతాయి. జస్ట్ 5 మినిట్స్.
ఓకేనండి. థ్యాంక్ యూ. సార్ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వండి. ఈరోజు మొత్తం రివ్యూ చేసుకోండి.